హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనము డిఎస్సికి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో క్లియర్గా అయితే చూద్దామండి. ప్రతి ఒక్కరు వీడియోని ఎండ్ వరకు చూడండి. మీకున్నటువంటి అన్ని డౌట్స్ని అయితే క్లారిఫై చేస్తాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ప్రతి ఒక్కటి 1 by 1 అయితే మీకున్న డౌట్స్ అన్నీ అయితే క్లారిఫై అయితే అవుతాయి. సో మనకు డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే త్వరలోనే రిలీజ్ చేస్తారండి. డిసెంబర్ 31లోగా మనకు ఈ డిఎస్సి ప్రక్రియ అనేది పూర్తి కావాలి అనేసి అఫీషియల్గా కూడా మనకు న్యూస్ అయితే రావడం జరిగిందనమాట. కాబట్టి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ సిలబస్ కావాలి అనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్రతి ఒక్కరి సిలబస్ ఎస్ఏ కానీ ఎస్జిటికి సంబంధించి సిలబస్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి ఎవరికైతే సిలబస్ కావాలో. నెక్స్ట్, చాలామంది టెట్ ఎగ్జామ్ మళ్ళీ ఉంటుందా అనేసి అడుగుతున్నారండి. సో ఇది వచ్చేసి మనకు గవర్నమెంట్ అఫీషియల్గా నోటిఫికేషన్ వేసేంత వరకు ఎవరికి తెలియదు. మనకు టెట్ ఎగ్జామ్ అనేది ఉంటుందా, లేకపోతే టెట్ కమ్ టీఆర్టీ లాగా కండక్ట్ చేస్తారా, లేకపోతే ఫస్ట్ టెట్ వదిలి తర్వాత డిఎస్ వదులుతారా అనేది మనకైతే తెలియదు అనమాట. సో యాజ్ పర్ ద నోటిఫికేషన్ అందరికీ అయితే తెలుస్తుందండి. నెక్స్ట్, ఆల్రెడీ డిఎస్సికి అప్లై చేసిన ఫీజు రీఫండ్ అవుతుందా అనేసి చాలామంది అడుగుతున్నారు. ఆల్రెడీ డిఎస్సికి అప్లై చేసిన వాళ్ళు ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చినప్పుడు దాని మనీ వచ్చేసి మనము దీనికైతే పెడతారండి. మళ్ళీ మనం మనీ పే చేయాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట. సో మనం ఇంకా వేరే పోస్టులకి అప్లై చేసుకోవాలనుకుంటే మాత్రమే ఎక్స్ట్రా కట్టాలి. ఆల్రెడీ డిఎస్సికి మనీ పే చేసిన వాళ్ళు డిఎస్సి ఎగ్జామ్కి ఇప్పుడైతే పే చేయాల్సిన అవసరం దాదాపు ఉండదండి. సో మనీ అయితే ట్రాన్స్ఫర్ అయితే చేస్తారు. సో ఇది వీటికి సంబంధించిందండి. సో టెట్ ఎగ్జామ్ ఉంటుందా అనేసి చాలామంది అడుగుతున్నారు. సో అది మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే కానీ తెలీదు. నోటిఫికేషన్ కూడా మనకు తొందరలోనే రిలీజ్ చేయడం జరుగుతుందండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే పోస్టుల గురించి కూడా అడుగుతున్నారు కదా. మనకు ఇంతకుముందు 16,353 పోస్టులు అయితే ఉండడం జరిగింది కదా. సో దీంట్లో వచ్చేసి మనకు దాదాపు 6,000 పోస్టులు వచ్చేసి ఎస్జిటి ఉన్నాయండి. 6,000 సంథింగ్ వచ్చేసి మనకు ఎస్జిటికి సంబంధించి పోస్టులు అయితే ఉండడం జరిగింది. సో దీంట్లో చూసుకున్నట్లయితే ఒక్కొక్క డిస్టిక్కి 100 నుంచి 200 వరకు ఎస్జిటి పోస్టులు అయితే ఉంటాయండి. 100 నుంచి 200, కొన్ని డిస్టిక్లలో 300 కూడా ఉండొచ్చు మ్యాక్సిమం అనేసి చెప్తూ ఉన్నారండి. నెక్స్ట్ ఎస్ఏ వాళ్ళకి చూసుకున్నట్లయితే మొత్తము 7,000 చిల్లర పోస్టులు అయితే రావడం జరిగింది. సో ఇవి ఎస్ఏకు సంబంధించినటువంటి పోస్టుల వివరాలు. సో ఇవన్నీ నోటిఫికేషన్ అనేది మనకు రిలీజ్ చేసినప్పుడు ఏ డిస్టిక్కి ఎంత అనేది తెలుస్తుంది. నెక్స్ట్ సిలబస్ గురించి చూసుకున్నట్లయితే అండి, సిలబస్ వచ్చేసి చాలామంది ఎన్నోసార్లు అడుగుతున్నారండి. ఇప్పుడు మనకు కొత్తగా అయితే బుక్స్ రిలీజ్ అయ్యాయి. బుక్స్ కొత్తగా రిలీజ్ అయ్యాయి కానీ మ్యాటర్ వచ్చేసి సేమ్గానే ఉంటుందండి. బుక్స్ మనకు కొంచెం కవర్ పేపర్స్ ఇవన్నీ కొత్తగా ఉన్నాయి. అంతేగాని మనకు 2023లో ఉండేటటువంటి సేమ్ మ్యాటరే 2024లో కూడా ఉన్నాయండి. సో ఎటువంటి డిఫరెన్సెస్ అయితే లేవు. 10th క్లాస్కి వచ్చేసి మనకు మొత్తం అయితే మార్చడం జరిగింది. సో వాటికి సంబంధించి మనకు నోటిఫికేషన్లో సిలబస్ గురించి కూడా చెప్తారండి. ప్రజెంట్ వచ్చేసి మనకు 2023 బుక్స్ చదివినా సరిపోతుంది. 2024 బుక్స్లో కూడా ఏం చేంజెస్ లేవండి. అవి అయినా చదువుకోవచ్చు మీకు దొరికితే. ఇప్పుడు 2024 స్కూల్స్లలో ఇస్తూ ఉంటారు కదా, మీకు ఒకవేళ అవి దొరికినా చదివేసేయండి. వాటిల్లో పెద్ద డిఫరెన్సెస్ అనేది ఏమీ అయితే లేదండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే చాలామంది ఏం చదవాలి, ఏ పబ్లికేషన్స్ అడుగుతున్నారు. ఫస్ట్ టెక్స్ట్ బుక్స్ ప్రిపేర్ అవ్వండి. టెక్స్ట్ బుక్స్ ప్రిపేర్ అవ్వడం వల్ల ఏంటంటే మనకు ఏ సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసాము, ఏ క్లాసులు సబ్మిట్ చేసాము అనేటి మనకు తెలుస్తుందన్నమాట. ఇప్పుడు మీరు 3rd క్లాస్ తీసుకోండి, తెలుగు అయిపోయింది. 4th క్లాస్ తీసుకోండి, చదివేసాము. 5th క్లాస్ తీసుకోండి, చదివేసాము అనేటటువంటి కాన్ఫిడెన్స్ మీలో వస్తుందన్నమాట టెక్స్ట్ బుక్స్ చదివినట్లయితే. అలాగే ఈ టెక్స్ట్ బుక్స్ నుంచే మనకు బిట్లు అనేటివి ఇస్తారండి. స్టార్టింగ్ టెక్స్ట్ బుక్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి ఒక్కటి మీరు క్లియర్గా చదివినట్లయితే టెక్స్ట్ బుక్లలోనే మ్యాటర్ అనేది ఉంటుందండి. చాలామంది పబ్లికేషన్స్ అడుగుతున్నారు. పబ్లికేషన్స్ని చదవటం వల్ల ఒక చిన్న డ్రాబ్యాక్ ఏంటంటే మనకు పబ్లికేషన్స్ టెక్స్ట్ బుక్ లాగా ఉండవండి. 3rd క్లాస్లో ఏం లెసన్స్ ఉన్నాయి, 4th క్లాస్ ఏం లెసన్స్ ఉన్నాయి, 5th 6th ఇలా ఏంటంటే వాళ్ళు ఒక టాపిక్ వైజ్గా తీసుకొని చెప్తూ ఉంటారు.
అవి మనకు దీంట్లో ఉన్నాయా లేవా అనేటటువంటివి వస్తూ ఉంటాయి. అలాగే మనం అవి చదివినా కూడా మనకు ఫుల్ఫిల్మెంట్ అనేది ఉండదు. అంటే ఇప్పుడు ఏదో ఒక టాపిక్ చదివామనుకోండి, సో చదువుతూ ఉన్నారు, ఇప్పుడు టెక్స్ట్ బుక్ చదివారనుకోండి, ఒక 4 లెసన్స్ అయిపోయినాయి. 5th క్లాస్ అనుకోండి, ఒక 4 లెసన్స్ ఈరోజు అయిపోయాయి. లేకపోతే నెక్స్ట్ ఇంకో 4 లెసన్స్, ఇంకో నెక్స్ట్ 4 లెసన్స్. సో 5th క్లాస్ నాది కంప్లీట్ అయింది అనేటటువంటి కాన్ఫిడెన్స్ మీకు టెక్స్ట్ బుక్స్ చదవడం వల్లే వస్తుందండి. ఇలా పబ్లికేషన్స్ ఏంటంటే మీరు ప్రిపేర్ అవ్వడానికి, టెక్స్ట్ బుక్ చదివిన తర్వాత మీరు చదివింది మీకు ఎంతవరకు గుర్తుంది, మీరు ఎన్ని కరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతున్నారు అనేటటువంటి దాటి కోసం మీకు పబ్లికేషన్స్ అవసరం. ఓకేనా అండి? చాలామంది అడుగుతూ ఉన్నారు, పబ్లికేషన్స్ చదివితే సరిపోతుందా? సరిపోతుంది. కాకపోతే ఏంటంటే మీకు చదివాము, ఎన్ని క్లాసెస్ కంప్లీట్ చేసాము, ఎంతవరకు సబ్జెక్ట్ పూర్తయింది అనేటటువంటి విషయాలు మీకు ఈ పబ్లికేషన్స్ చదవటం వల్ల తెలియదని నా అభిప్రాయం అండి. మీ అభిప్రాయం ఏంటో మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. టెక్స్ట్ బుక్స్ ఇలా చదవటం వల్ల నేను 6th క్లాస్ వరకు మొత్తం చదవగలిగాను, ఎగ్జామ్ వరకు అనుకోండి, లేకపోతే ఇప్పుడు వరకు అయినా సరే మీరు ఒక 1 మంత్ 2 మంత్స్ 2 వీక్స్లో ఎంత కంప్లీట్ చేశారు అనేది మీకు తెలుస్తుంది. దానివల్ల ఒక కాన్ఫిడెన్స్ కూడా గ్రో అవుతుంది. ఇదంతా పక్కన పెడితే మీకు ప్రతి ఒక్క బిట్టు కూడా టెక్స్ట్ బుక్లలో నుంచే వస్తుందండి. కాబట్టి టెక్స్ట్ బుక్సే చదువుకోవాలి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అండి. ప్రస్తుతం మనకు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ చాలా బిట్స్ అయితే వస్తాయండి. ఎందుకంటే ఇప్పుడు ఈ ఎలక్షన్స్ టైం కాబట్టి మంత్రులు కానీ ప్రతి ఒక్కటి అన్ని చేంజెస్ ఉంటాయండి. అలాగే మనకు జరిగేటటువంటి గేమ్స్ కానివ్వండి, గేమ్స్కి సంబంధించి కానివ్వండి, లేకపోతే పొలిటికల్ దానికి సంబంధించి కానివ్వండి, మన రాష్ట్రాలకు సంబంధించి కానీ చాలా క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇప్పటి నుంచే మీరు జీకేను కూడా ప్రిపేర్ అవ్వండి. తెలుగు అనుకోండి, తెలుగు అందరూ ఆన్సర్ చేయగలుగుతారు, ఇంగ్లీషు చాలా వరకు చేయగలుగుతారు, మ్యాథ్స్ అందరు చేయగలుగుతారు, సైన్స్ సోషల్ ఇవన్నీ అందరూ చేయగలుగుతారు. వాటితో పాటు మనము ఇంకా ఎక్స్ట్రాగా క్వశ్చన్స్ చేయగలిగితేనే మనకు డిఎస్సిలో జాబ్ అనేది ఉంటుందండి. అవునా కాదా? మీరు డిఎస్సిలో చదవాలి, డిఎస్సిలో జాబ్ రావాలి అంటే అందరికంటే అందరూ పెట్టగలిగేవే కాకుండా మిగిలిన ఇంకా ఎక్స్ట్రా కూడా చదవగలగాలి. అదేంటంటే జీకే అండి. జీకేలో కూడా ఇప్పటి నుంచే మీరు రోజు ఏ రోజుకు ఆ రోజు చదవటం వల్ల బర్డెన్ కూడా ఉండదండి. మనకు దాదాపు 3-4 మంత్స్ ఇస్తున్నారు కాబట్టి కంపల్సరీగా ఈ 3-4 మంత్స్ ఇంతకు ముందు ఉన్నటువంటి ఒక 2 మంత్స్వి కంపల్సరీగా అప్డేట్ అవుతూ రోజు ఇది కూడా ఒక పార్ట్ లాగా చదువుకుంటూ పోతే జీకేలో కూడా మీరు మార్క్స్ అనేది స్కోర్ చేస్తేనే డిఎస్సిలో మీరు ఒక మంచి ర్యాంకుతో అయితే ఉండగలరండి. ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పాను, మెథడాలజీ ఇవన్నీ ఈజీగా చదివేస్తూ ఉంటారండి అందరూ. మెథడాలజీ కానీ, తెలుగు కానీ, ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఇవన్నీ పట్టగలుగుతూ ఉంటారు. ఎక్కువ ఎక్కడ అంటే మనకు మార్కులు పోయేది జీకే అనమాట. సో జీకేలో కూడా ఎవరైతే అక్కడ ఇచ్చినటువంటి వాటికి ఫుల్ కాకపోయినా దాదాపు చాలా వరకు పెట్టగలిగితేనే మనకు డిఎస్సిలో అయితే జాబ్ అనేది ఉంటుందండి. కాబట్టి జీకేను కూడా పక్కన పెట్టకుండా జీకేలో ఉండేటటువంటి మీరు రోజు కొంచెం సేపు అయినా ప్రతిరోజు వచ్చేటటువంటి కరెంట్ అఫైర్స్ని ఇప్పటి నుంచైనా చదువుతూ ఉంటే మీరు ఆన్సర్ అయితే చేయగలిగే ఆస్కారం అనేది ఉంటుంది. సో ఇవి మనకు డిఎస్సికి సంబంధించినటువంటివండి. సిలబస్ గురించి అయితే చెప్పాను కదా, టెక్స్ట్ బుక్స్ చదవండి. అలాగే టెక్స్ట్ బుక్స్ వచ్చేసి ఎక్కువగా 7th 8th 9th 10th రిలేటెడే మనకు దాదాపుగా డిఎస్సిలో ఎక్కువగా ఇవ్వడం జరుగుతుందండి. ఎందుకంటే మనకు నిరుద్యోగ శాతం పెరిగింది, అలాగే పరీక్షల కాఠిన్యత కూడా పెరుగుతూనే వస్తుంది. కాబట్టి మనకు టఫ్గా అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి డిఎస్సిలో. కాబట్టి మనకు దాదాపుగా 7th 8th 9th 10th ఎస్జిటి వాళ్ళు వచ్చేసి 9th 10th అడగరు, మనకు 8th వరకే కదా ఇస్తే ఇస్తారులే అనేసి మాత్రం అనుకోకండి. ఎక్కువగా క్వశ్చన్ పేపర్ అనేది మనకు టఫ్గా ఇవ్వాలి అనుకుంటే 9th 10th రిలేటెడ్లోనే ఎక్కువగా ఇస్తారండి. కాబట్టి ఫస్ట్ ఎవరైనా సరే 7th 8th 9th 10th 6th కూడా అండి ఇవి కంప్లీట్ చేయండి. నెక్స్ట్ 3rd 4th 5th క్లాస్కి వచ్చేసి మనకు కొంచెము
చదవడానికి ఈజీగానే ఉంటుంది కాబట్టి మనం వాటిని తొందరగా కంప్లీట్ చేయొచ్చు, అలాగే రివైజ్ కూడా చేయొచ్చు. సో ఎవరైతే ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళు ఫస్ట్ 6th, 7th, 8th, 9th, 10th వీటిల్లో ఎక్కువగా అయితే కాన్సన్ట్రేషన్ చేయండి. ఎందుకంటే మనకు వీటిల్లోనే ఎక్కువగా బిట్స్ డిఎస్సిలో టఫ్నెస్ పెంచాలి అంటే మనకి ఎక్కువగా ఇవే బిట్స్ అడగడం జరుగుతుంది. సో డిఎస్సికి సంబంధించినటువంటి ఇది అయితే ఇదండి. నెక్స్ట్ సిలబస్కి సంబంధించి మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి లింక్స్. ఇంకా ఎవరికైనా కావాలంటే ఒకసారి అయితే డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీకు అన్ని డౌట్స్ అయితే క్లారిఫై అయితే ఇచ్చాను. సో ఇంతకు ముందు ఉన్నటువంటి డిఎస్సిని అయితే రద్దు చేశారండి. ఇప్పుడు ఇచ్చేటటువంటిదే పరిగణలోనికి అయితే తీసుకుంటారు. మీకున్న డౌట్స్ అన్నీ క్లారిఫై చేశాను అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి.